దేవుని వాక్యంలో నుండి యాకోబు రాసిన ఒక మాట, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండం 32. అందరం కలిసి 10వ వచనం చదువుకుంటాం. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనము మనం అందరం కలిసి చదువుకుంటాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని. ఈ మాట గమనించండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును. తర్వాత కీర్తనలు 125వ అధ్యాయం. కీర్తనలు 125 మొదటి 2 వచనాలు చదువుకుంటాం. కీర్తనలు 125 మొదటి 2 వచనాలు చదువుకుంటాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇదే కీర్తనలు 34వ అధ్యాయము. కీర్తనలు 34 22వ వచనము చదువుకుంటాం. కీర్తనలు 34 22వ వచనము చదువుకుంటాం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణ చూచిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఇదే కీర్తన 35వ అధ్యాయము 27వ వచనం. కీర్తనలు 35 27వ వచనము చదువుకుంటాం. నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకులు క్షేమము చూచి ఆనందించు యెహోవా ఘనపరచుడును గాక అని వారు నిత్యము పలుకుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రములు. నమ్మదగిన దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ దాసుడు ఆనందరావును బట్టి స్తోత్రములు. దాసురావు రవణమ్మక్కను బట్టి వందనము తెలియజేస్తుంటున్నా. ప్రేమించి ఇచ్చిన బిడ్డలు ప్రభా, మరి ప్రభు కుమార్, అలాగనే ప్రిస్కిల్లా ప్రభా యొక్క ఈ యొక్క కుటుంబాలను బట్టి స్తోత్రములు. ఆయన ఈ కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి వందనములు. ఈ దాసుడు ఆనందరావు విషయంలో కూడా తన పరిచర్య సేవ ఇంతవరకు మీరు సహాయపడి నడిపిస్తూ ఉన్నారు. నూతనమైన సంవత్సరంలో కూడా కుటుంబాన్ని ప్రవేశింపజేస్తూ వచ్చినందుకు స్తోత్రము. 20 సంవత్సరం అంతట్లో కూడా మీ దాసుడు కుటుంబము పరిచర్య జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్నామని కోరుకుంటున్నాను. ఈ కూడికి నిమిత్తం ఎవరు సిద్ధపరుస్తూ వచ్చారు. చదువుకున్న లేఖనాలను బట్టి స్తోత్రములు. కొన్ని తలంపులను గ్రహించండి దేవా. మరి కుటుంబానికి చేరువచ్చిన సంఘం మాకు శబ్దయంత్రం ద్వారా ప్రజలు కూడా మీరు దర్శించి సంధించడానికి సహాయపడుతున్నారు. దయతో మీ చేతులకు అప్పగిస్తూ దేవుని పడుతున్న జ్ఞాపకం చేసుకోండి. రుణంతా ఆత్మించి నడిపించమని, ఈ వాక్శక్తి అనిపించమని కోరుకుంటూ వాళ్ళని తెలియజేస్తూ వచ్చిన వారందరూ బట్టి స్తోత్రం. మీకు ఎవరైనా రావాల్సి ఉంటే వాళ్ళని నడిపించమని కోరుకుంటూ సమయాన్ని ఇచ్చిన స్తోత్రం చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి
ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న రెండు భాగములలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండంలో యాకోబు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు ఇక్కడ పలికినటువంటి ఒక మాట ఏమిటి? ఆ మాట, యాకోబు పలికిన మాట, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. యాకోబు, నేను అపాత్రుడను. దేనికి అపాత్రుడను అంటే, నువ్వు చేసిన మేలులకు, నువ్వు నా పట్ల, నా కుటుంబ విషయంలో నువ్వు చేసినటువంటి మేలులకు నేను అపాత్రుడనైనా, ఉపకారములకు అపాత్రుడను అనేది యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పైన వచనం మనం చదివితే, మనం 9వ వచనంలో కూడా ఒక మాటను ఆలోచన చేస్తే, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని చెప్పిన యెహోవా. అంటే యాకోబు దేవుడితో మాట్లాడుతున్న సందర్భం. అయ్యా, నువ్వు మేలు చేస్తావని చెప్పావు కదా, నా పక్షముగా ఎన్నో ఉపకారములు చేస్తున్నావు కదా, అయితే ఇప్పుడు ఈ సమయంలో భయము అనేది నాకు కలిగి ఉన్నది. నా సోదరుడైనటువంటి అన్న నన్ను ఎదుర్కోవటానికి 400 మందితో వస్తున్నాడు కనుక ఇప్పుడు నాకు ఎన్ని మేలు చేసినారు, ఎన్ని ఉపకారములు చేసినారు, ఇప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అని యాకోబు దేవుని యొద్ద మనవి చేస్తూ ఉన్నాడు. వాస్తవమే. అందుకే కీర్తనలో మనం చదువుకుంటూ వచ్చిన ఒక మాటను చూడండి. కీర్తనలు 35వ అధ్యాయము 27వ వచనంలో, 35వ అధ్యాయం 27వ వచనం, తన సేవకుని క్షేమమును చూచి, తన సేవకుని యొక్క క్షేమము చూచి. దేవుడు సేవకుని యొక్క క్షేమం చూచేవాడు. దేవుడు సేవకునికి ఉపకారం చేసేవాడు. దేవుడు సేవకునికి మేలు చేసేవాడు అనేది మనం చదువుకున్న లేఖనాలలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు క్షేమము అనేది ప్రాముఖ్యం. ఈ క్షేమము కలిగించేది ఎవరు? క్షేమం ఎక్కడుంది మనిషికి? ఎవరి యొద్ద ఉన్నది క్షేమం? ఏ స్థలంలో ఉన్నది క్షేమం? మనిషికి, కుటుంబాలకు క్షేమము కలిగించేటువంటి జీవితం ఏంటో అది మనం ఆలోచన చేస్తే, ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాము. ఇదే కీర్తనలు 125వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదువుకున్నటువంటి భాగం చూడండి. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 125వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో 2వ వచనము చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు మనకును మన కుటుంబాలకును క్షేమము కలిగించేవాడు. ఎట్లాగా క్షేమం కలుగుతుందంటే, ఆయన మన చుట్టూ ఉండుడు ద్వారా, ఆయన మన చుట్టూ ఉండుడు ద్వారా మనకేం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. ఈ లోకంలో క్షేమకరమైనటువంటి జీవితం అంటూ ఏదీ లేదు మనకి. ఈ లోకంలో మానవుడు కానీ, కుటుంబాలు కానీ, వ్యక్తులు కానీ ఎవరైనా సరే క్షేమముగా ఉండాలి, క్షేమముగా జీవించాలి అంటే అది
ఎవరి ద్వారానూ ఎట్లాగో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకయాత్ర గురించి ఆలోచన చేస్తే చూడండి, ఎన్నో రకాలుగా లోకంలో అనేకమైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి. పరిస్థితులు ఎట్లాగా భూకంపాలు రావటం, తర్వాత అగ్ని రావటం, అలాగనే కరువులు రావటం, అలాగనే వైరస్లు ఇలాంటివి రావటం, ఇలాగ లోకంలో ఎన్నో రకరకాల పరిస్థితులు వాటిల్లుతూ ఉన్నాయి. అయితే మానవుడికి క్షేమం ఎక్కడుంది అనేది మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా మానవుడికి క్షేమము లేదు. అయితే ఈడ మనం చదువుకున్న భాగంలో మనకు క్షేమం కలిగించేవాడు దేవుడే. మన చుట్టూ ఆయన మన చుట్టూ ఉన్నవాడు గనుకనే మనకు క్షేమం కలుగుతుంది, భద్రత అనేది కలుగుతుంది. బైబిల్లో ఇప్పుడు మీకు మొత్తం 10 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి 10 విషయాలంటే, దేవుడు మన చుట్టూ లేకపోతే ఏం జరుగుతుంది? 5 విషయాలు. దేవుడు మన చుట్టూ ఉంటే మనకేం జరుగుతుంది? ఎవరి చుట్టూ ఆయన ఉంటాడో ఇప్పుడు ఈ 5 విషయాలు, మొత్తం 10 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన చుట్టూ లేకపోతే ఏమున్నట్టు మన చుట్టూ, ఎవరున్నట్టు మన చుట్టూ, ఏ పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ అనేది 5 విషయాలు. మొదటిది చూడండి, దేవుని వాక్యంలో నుండి కీర్తనలు 40వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 12వ వచనము చదువుకుంటాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. మొదటిది, అపాయములు చుట్టుకుంటాయి. దేవుడు మన చుట్టూ లేకపోతే మనకి ఏం చుట్టుకుంటాయి? చెప్పండి, ఏం చుట్టుకుంటాయి? అపాయములు చుట్టుకుంటాయి. ఏ అపాయం వచ్చిద్దో తెలియదు, ఏ అపాయం సంభవించిద్దో తెలియదు, మనకి ఏం జరిగిద్దో తెలియదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామంటే క్షేమంగా వస్తామనే సంగతి మనకి గ్యారంటీ లేదు. దేవుడు మన చుట్టూ ఆయన ఉంటే మనకి ఈ యొక్క అపాయములు తప్పించుకోవచ్చు అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది, దేవుడు కానీ మన చుట్టూ లేకపోతే మొట్టమొదటిగా మనకి ఏం జరుగుతుందంట? అపాయములు కలుగుతూ ఉన్నాయి. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కీర్తనలు 17వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 17వ అధ్యాయము 9వ వచనము చదువుకుంటాం. 8, 9 కలిసి ఉన్నాయి. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దృష్టులు పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండానట్లు. రెండవది, మన చుట్టూ ఏముంటాయి? ప్రాణం తీసే శత్రువులు అంట. దేవుడు కానీ మన చుట్టూ లేకపోతే ప్రాణం తీసే శత్రువులు, అనగా శత్రువులు, విరోధులు, పగవారు, ఇలాంటి వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. గుర్తుపెట్టుకో, దేవుడు మన చుట్టూ లేకపోతే మన చుట్టూ ఎవరుంటారు అంటే శత్రువులు ఉంటారు, పగవారు ఉంటారు, విరోధులు ఉంటారు, అపవాది ఉంటాడు. ఇలాగ మనల్ని ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ప్రాణం తీయాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఎట్లా చనిపోగొట్టాలో, ఎట్లా మరణించాలో ఎన్ని తంత్రాలతో ఆలోచన చేసేవాడు శత్రువు. అందుకే శత్రువు, ప్రాణ శత్రువు మన చుట్టూ ఉంటాడు. ఇప్పుడు మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే 118 కీర్తనలు 118వ అధ్యాయము 118వ అధ్యాయం కీర్తన 118 10వ వచనము 11వ వచనము చదువుకుంటాం. 118వ అధ్యాయము 10, 11 వచనాలు. అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. మూడవది, అన్ని జనులు. మన చుట్టూ ఎవరు ఉంటారంటే అన్ని జనులు ఉంటారు. అంటే దేవుని ఎరగని వారు,
ప్రభువుని నమ్మని వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు, ఇలాంటి వారి యొక్క జీవితం, అన్ని జనాంగం అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎరగిన ప్రజలు, ఆయనను అంగీకరించిన వారు, ఇలాంటి వారు మన చుట్టూ ఉంటారు. అందుకే వాక్యం రాబడుతుంది, అన్ని జనులతో సహవాసం చేసిన ఎడల వారి క్రియలు మనము నేర్చుకుంటాం. అది ఇశ్రాయేలు ప్రజల గురించి రాబడింది. అన్ని జనులతో సహవాసం చేస్తే వారి క్రియలు ఏమవుతాయంట? నేర్చుకుంటారు. అట్లనే మన చుట్టూ అన్ని జనులు ఉన్నారంటే మనం వారి క్రియలు నేర్చుకుంటాం. వారి పనులు, వారి చేష్టాలు, వారి పద్ధతులు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి మాటలు, వారి చూపులు, సమస్తం అన్ని క్రియలు, వారు చేసే పనులన్నీ కూడా నేర్చుకుంటాం వారు మన చుట్టూ ఉంటే. ఇప్పుడు 3 చెప్పాను. మొదటిది అపాయములు, రెండవది ప్రాణం తీసే శత్రువులు, మూడవది అన్ని జనులు, నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే 79వ అధ్యాయం కీర్తనలు, 79వ అధ్యాయము 79వ కీర్తన 4వ వచనం, 79వ కీర్తన 4వ వచనము చదువుకుంటాం. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మును అపహాసించి ఎగతాళి చేసేదరు. ఇప్పుడు 4వదిగా దేవుడు మన చుట్టూ లేకపోతే మన చుట్టూ ఎవరుంటారు? అపహాస్యం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ఇలాంటి వారు పొరుగువారు, ఇరుగువారు. అంటే వీళ్ళు ఏకాడికి అపహాస్యకులుగా, హేళనగా మాట్లాడేవారు, ఇలాంటి వారందరూ మన చుట్టూ ఉంటారు. అర్థమైందా? ఇది 4వదిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడు మన చుట్టూ లేకపోతే అపహాస్యకులు ఉంటారు. తర్వాత ఇంకెవరిళ్ళు? ఎగతాళి చేసేవారు, ఇలాంటి వారు ఉంటారు. తర్వాత 5వది చివరిగా జ్ఞాపకం చేసుకుంటే 116వ కీర్తన, కీర్తనలు 116వ అధ్యాయము, కీర్తనలు 116వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాం. 116 3వ వచనం. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖములు నాకు కలిగెను. మన చుట్టూ ఏముంటాయంటే మరణ బంధకములు అనగా ఇక్కడ వేదనలతో కూడిన జీవితం, శ్రమతో కూడిన జీవితం, దుఃఖముతో కూడిన జీవితాలు, ఇలాంటివన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి, మనతో ఉంటాయి. దేవుడు మనతో లేకపోతే, మన చుట్టూ లేకపోతే. ఇప్పుడు ఈ స్థితిలన్నీ, ఇప్పుడు చెప్పిన మాటలు 5 విషయాలు జ్ఞాపకం చేసుకో. దేవుడు కానీ మన చుట్టూ లేకపోతే, మనతో లేకపోతే, మనలో లేకపోతే, మనతో ఉండకపోతే ఇలాంటివన్నీ సంభవిస్తా. ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి, మనతో ఉంటాయి, మనలో ఉంటాయి, మన యొద్ద ఉంటాయి. మనం నివసిస్తున్న స్థలాల్లో కానీ, ఇంట్లో కానీ, వీధిలో కానీ, బయటికి వెళ్ళినప్పటికీ, ఎక్కడున్నప్పటికీ కూడా ఇవన్నీ మన చుట్టూ కాచుకుని ఉంటాయి. దేవుడు మనతో లేకపోతే, ఆయన మన చుట్టూ లేకపోతే గుర్తుపెట్టుకో. చెప్పండి. మొదటిది అపాయములు ఉంటాయి, రెండవది ప్రాణం తీసే శత్రువులు ఉంటారు, మూడవది అన్ని జనాంగం, నాలుగవది అపహాసించేవారు, ఎగతాళిగా మాట్లాడేవారు, ఐదవది మరణకరమైన స్థితిగతులు అనగా శ్రమలతో కూడినవి, దుఃఖములతో కూడినవి, బాధతో కూడినది, వేదనతో కూడినవి, ఇలాంటివన్నీ కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఈ జీవితం అనేది కలిగి ఉండకూడదు అనేది ప్రభు యొక్క కోరిక. యాకోబు ఆయన మామ దగ్గర నుంచి ఆయన బయలుదేరి తన స్వదేశానికి, తల్లిదండ్రులకు, ఆయన తల్లిదండ్రుల దగ్గరకు రాబోతుంటూ వస్తున్నాడు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ సంభవిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు క్షేమకరమైన జీవితం ఎక్కడా? అయ్యో నాకు క్షేమం లేదే, అయ్యా నువ్వు నాకు ఉపకారం చేస్తూ ఉన్నావు మంచిదే, నాకు మేలు చేస్తున్నావు మంచిదే, అయితే చూడు నా ప్రాణానికి ఇప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి, నేనేం చేయాలా, ఎట్లా జీవించాలా? ఎదురు చూస్తేనేమో నా సహోదరుడు, నా అన్న అయినటువంటి ఏషావు 400 మందితో వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు?
చంపడానికి వస్తున్నాడు, నన్ను ఎదుర్కోబోతున్నాడు. ఇప్పుడు నాకు భయం పట్టుకుంది, మనసులో హృదయాల్లో భయం పట్టుకుంది. ఏం చేయాలా? పిల్లలున్నారు, భార్యలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సమస్తం ఏది ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు. ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేకపోతున్నారు. ఏం చేస్తారు? యాకోబులో ఉన్న భయం తీసేస్తున్నారా? యాకోబు భయపడుతున్న సంగతి పని వాళ్ళకి తెలుసా? భార్యలకు తెలుసా? కుటుంబాలకు తెలుసా? పిల్లలకు తెలుసా? ఎవరు తెలుసు? ఇప్పుడు యాకోబు ఎవరికి చెప్పుకోవడంలా? యాకోబు ఎవరికి చెప్పుకోవడంలా? భార్యలతో చెప్పుకోవడం లేదు, తర్వాత పిల్లలతో చెప్పుకోవడం లేదు, పని వాళ్ళతో చెప్పుకోవడం లేదు, ఎవరితో చెప్పుకోవట్లా. ఆయనే కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నా చుట్టూ నువ్వు ఉన్నావా లేవా? నాతో నువ్వు ఉన్నావా లేవా అని యాకోబు భయపడుతున్నటువంటి సందర్భం. అయినా యాకోబు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏ మాటో చదవండి. ఆదికాండం. యాకోబు ఒక మాటను వాడుతుంటున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపదేమో అని అతనికి భయపడుచున్నాను. ఇప్పుడు యాకోబు దేవుడితో ఏమని మనం చేస్తున్నాడంటే, అతని చేతుల నుండి తప్పించు, లేకపోతే నా కుటుంబం ఏమైపోయిందో, నా భార్యలు ఏమైపోతారో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోయిందో, అతని చేతిలో మేమందరం చనిపోవాలేమో. అయ్యా, నాతోనూ ఉన్నావా? నా కుటుంబంతోనూ ఉన్నావా? నా చుట్టూనే ఉన్నావా అని యాకోబు దేవుని బతిమాడుకుంటూ ఉన్నాడు. వాస్తవమేనండి. ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు కృప ద్వారానే. మనము సజీవులుగా ఉండి గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు నూతనమైన సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెడుతూ వచ్చాడు. చూడండి, గత సంవత్సరాలు ఎంతమంది చనిపోలేదు? గత సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఎంతో మంది చనిపోయినారు. పెద్ద పెద్ద గనులే, ఐశ్వర్యవంతులే, హోదా కలిగిన వాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు, అందచందాగేటువంటి వారు, పేరు ప్రఖ్యాతలేటువంటి వారు, మరి ఘనత, ఐశ్వర్యము, ఎన్నో రకరకాలైనటువంటి మనుషులు లోకంలో ఎంతో మంది చనిపోయినారు. అధికారులు చనిపోయినారు, నాయకులు చనిపోయినారు, సామాన్యులు చనిపోయినారు, ధనవంతులు చనిపోయినారు, దరిద్రులు చనిపోయినారు. లోకంలో ఎంతో మంది చనిపోయినారు. అయినా నువ్వు క్షేమంగా ఉన్నావు. ఎందుకు? దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను క్షేమం ఉంచాడు, కాపాడుతున్నాడు, ఆయుషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినాడు. గత సంవత్సరం కాపాడిన దేవుడు నూతనమైన సంవత్సరంలోకి తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు కనుక దేవుడు నీ పక్షంగా ఏం మేలు చేయాలి ఇంకా? అందుకే దేవుని వాక్యంలో దేవుడు ఎవరు చుట్టూ ఉంటాడు 5 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. దేవుడు ఎవరు చుట్టూ ఉంటాడు, ఎలాంటి వారు చుట్టూ ఉంటాడు, ఎవరితో ఉంటాడు అనేది ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ఈ కోడికను ముగించుకుంటాం. మొదటి మాట చూడండి, దేవుని వాక్యంలో నుండి మొదటి తలంపు. కీర్తనలు 125వ అధ్యాయం. కీర్తనలు 125వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనలు 125వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ, మొదటి మాట, తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజలు, ఈ మాట గమనించండి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, యెరూషలేము చుట్టూ ఎన్ని పర్వతాలు ఉన్నాయి తెలుసా మీకు? యెరూషలేము చుట్టూ ఎన్ని పర్వతాలు అంటే 7 పర్వతాలు. అంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుని ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సహోదరుడా, సహోదరి,
నీవు మొట్టమొదటిగా దేవుని ప్రజలకు కావాలి, దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా అంగీకరించబడాలి. ఆయన నీ చుట్టూ ఉండాలంటే, ఆయన నీతో ఉండాలంటే, ఆయన నీ ఇంట్లో ఉండాలంటే, ఆయన నీలో ఉండాలంటే, ఆయన నీతో ఉండాలంటే ఆయన కుమారుడుగా కావాలి, కుమార్తెగా కావాలి. ఆయన ప్రజల చుట్టూ అనే మాట గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆయన ప్రజలను కాలేదా, ఆయన కుమారుడు కుమార్తెగా కాలేదా, బహుశా ముందు చెప్పిన 5 విషయాలు వాటిలో నువ్వు ఉంటావేమో, ఆ జీవితం నీకు ఉన్నదేమో, ఆ లక్షణాలతో నువ్వు జీవిస్తున్నావేమో, అలాంటి పరిస్థితి నీకు వాటిల్లో వచ్చేమో. అందుకే తన ప్రజలు, వాక్యంలో రాయబడుతుంది కీర్తనలు చూడండి, కీర్తనలు 144వ అధ్యాయం 144వ కీర్తన చదువుకుంటాం. 144వ కీర్తన 15వ వచనము చదువుకుంటాం. 15వ వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే ఇప్పుడు నీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాను? మొదటి మాట అంటే నీకు దేవుడుగా ఉన్నాడా? ఏ దేవుడు? దేవుడిగా నీకు ఉండాలనేదే ప్రభు కోరిక. యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ము. ఆయన ప్రజలకు కావాలంటే, ఆయన బిడ్డలకు కావాలంటే, ఆయన కుమారుడు కావాలంటే, ఆయన కుమార్తె కావాలంటే ఏం చేయాలా? 125వ కీర్తన మొదటి వచనంలో ఏం చేయాలా? ఆయన నమ్మాలి. ఏం చేయాలండి? ఆయన నమ్మాలి. నమ్మటం ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచుము, యేసుక్రీస్తు ప్రభువు నమ్ము. అప్పుడు నువ్వు ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయబడతావు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 30వ వచనము 31వ వచనంలో ఒక చెరసాల నాయకుడు ఉన్నాడు. ఆయన పౌలు శీల దగ్గరకు వచ్చి, అయ్యలారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలంటే, రక్షించబడాలంటే నేను ఏం చేయాలయ్యా అని అడిగినాడు. అప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడికి చెప్తూ వచ్చారు పౌలు శీల. ఏం చెప్పినారు? యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ, అనగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచు, రక్షించబడతావు. ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రి కాల సమయంలో మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. రక్షణ అనేది ప్రాముఖ్యం. ఉదాహరణకు మన ఇంటికి ప్రహరీ గోడ రక్షణ, కుటుంబానికి తండ్రి లేకపోతే భర్త రక్షణ, అలాగనే మన గ్రామానికి పోలీసు వారు రక్షణ, అలాగనే మన శరీరానికి బట్టల రక్షణ. ఇలాగ చూస్తూ ఉంటే ఎన్నో రకరకాలైన రక్షణ తోడినటువంటి మనుషుల్లో కానీ, వస్తువుల్లో కానీ, దుస్తువుల్లో కానీ, లేదా స్థలాల్లో కానీ ఇలాంటివి ఎన్నో రక్షణకరమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనిషి యొక్క హృదయానికి ఏం కావాలా? రక్షణ కావాలి. వాక్యంలో రాబడుతుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ ఒక మాట రాయబడుతుంది, ఆత్మకు రక్షణ కావాలి. ఇప్పుడు రక్షణ దేనికయ్యా? ఆత్మకు రక్షణ. ఈ ఆత్మకు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు పెట్టినటువంటి ఆత్మ, మనుషులో దేవుడు యొక్క ఆత్మ ఉన్నది, దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. జంతువులకు ఆత్మ లేదు, పక్షులకు ఆత్మ లేదు, పురుగులకు ఆత్మ లేదు. అయితే ఆత్మ అనేది మనుషుడికి పెట్టాడు దేవుడు. ఈ మనిషి ఆత్మ కలిగినటువంటి మనిషి కనుకనే ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడే ఈ ఆత్మకు రక్షణ అనేది అవసరం. యేసు ప్రభువా, నేను పాపిని, నీ కలవరి శిలువ రక్తంతో నా ప్రతి పాపమును కూడా కడుగు, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నీ కుమారుడుగా కుమార్తె చేసుకుని చిన్న మనవి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ జన్మ కర్మ పాపమును క్షమించి వేస్తాడు. ఆయన బిడ్డగా చేసుకుంటాడు, ఆయన కుమారుడిగా చేసుకుంటాడు, ఆయన ప్రజలవుతావు. ప్రేమైన వాళ్ళ రాత్రి ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, లేకపోతే శబ్ద యంత్రము ద్వారా వినేవారు కావచ్చు, మీరు ఎవరైనా సరే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోతే, యేసు ప్రభువుని అంగీకరించకపోతే, రాత్రి నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువుని పాపిని చెప్పు. ఆయన దేవుడు. ఆయన ఈ లోకానికి మానవుడిగా కన్యక గర్భమున శరీరాకారముతో
ఆయన లోకానికి జన్మించాడు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన లోకానికి వచ్చి ఏం చేసినాడంటే నీ మీద ప్రేమ చూపించాడు కనుక ఆ ప్రేమను బట్టి ఆయన యొక్క శిలువలో రక్తము గార్చాడు. ఆ ప్రేమను బట్టి ఆయన చేతుల్లో ఆయన కాళ్ళలో మేకులు కట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, హృదయం పక్కన బెల్లముతో పొడిపించుకున్నాడు. ఆ యెరూషలేము వీధుల్లో ఆ గొల్గొతా కొండకు దాకా శిలువ మ్రాను మోసుకుంటూ వెళ్ళినటువంటి వాడు ఆ శిలువ మీద ప్రాణం పెట్టి రక్తముగార్చి చనిపోయి ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినంలో మృత్యుంజయుడిగా లేచిన వాడు యేసు ప్రభువు. అయినా రమలారా వింటున్నా మీరు, రాత్రి కాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువును నమ్మాలనే ఆయన కోరిక. ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలనేది ఆశ. ఆయన నీ చుట్టూ ఉండాలా, ఆయన నీతో ఉండాలా, ఆయన నీలో ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఎందుకయ్యా ఆయన ఇలా ఉండాలి అంటే నీకు ఇవన్నీ జరగకుండా ఉండాలనే. దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కమర్షుడు, పాపంలో చేరక ప్రత్యేకున్నటువంటి వాడు యేసు ప్రభువు. మానవుడైతే జన్మ కర్మ పాపి, జన్మ పాపంలో కలిగినటువంటి వాడు, కర్మ పాపంలో పుట్టినటువంటి మానవుడు. ఇలా జన్మ కర్మ పాపంలో కలిగినటువంటి మానవుడు రక్షించేది ఎవరు? పాపంలో ఉన్న వ్యక్తి మరొక పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించగలడా? రక్షించలేడు. గుడ్డివాడు మరొక గుడ్డివాడి త్రోవ చూపించలేడు. అయితే పాపము కలిగినటువంటి మనుషుడుకు పాపము లేనటువంటి దేవుడు కావాలా. జన్మలో పాపం ఉండకూడదు, కర్మలో పాపం ఉండకూడదు. అలాగనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం లేనటువంటి వాడు యేసు ప్రభువు. ఇలాంటి గుణములు లేనటువంటి వాడు గనుకనే ఆయన పాపములు క్షమించే అధికారం ఆయనకి ఉన్నది. ఇలా రమలారా, రాత్రికాల సమయంలో నువ్వెవరైనా సరే నీ జీవితం గురించి ఆలోచన చేస్తే మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ పాపులే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. భూదిగంతం నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా, రండి నా వద్దకు. యేసు ప్రభువు పిలుస్తున్నటువంటి వాడు. రాత్రి ఎవరైనా సరే నువ్వు జన్మ కర్మ పాపంలో ఉన్నావనే సంగతి గుర్తుపెట్టుకో. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుము. ఆయన శిలువ రక్తముతో నీ పాపంలో కడిగి వేస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు అని ఒక కవి గారు చెప్తూ వచ్చాడు. వాస్తవమే, లోకంలో ఉన్న మనుషులందరూ వారు జన్మకర్మ పాపులు గనుక ఈ పాపం నుంచి విమోచించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా పాపం క్షమించయ్యా అంటే చాలు, రాత్రి పాపాలు క్షమించి వేస్తాడు. ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడతావు. ఇక్కడ చేరి వచ్చిన వారైనా సరే, ఈ శబ్ద యంత్రం ద్వారా వినివారైనా సరే, మీరు ఎవరైనా సరే ఇక యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకపోతే యేసు ప్రభువారు నమ్మండి. చెప్తున్నా నేను కూడా 1994 సంవత్సరంలో మార్చి నెల 12వ తారీఖు రాత్రి 12:45 చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో యేసు ప్రభువారిని పాపినయ్యాను ఒప్పుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుంటూ వచ్చాను. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా నన్ను అంగీకరిస్తూ వచ్చాడు. నాలో ఒక సంతోషం, నాలో ఒక ఆనందం, చెప్పరాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము నాలోకి వచ్చింది. అప్పటి నుండి నా తల్లిదండ్రులు ఇవ్వలా, నా బంధువులు ఇవ్వలా, నా చదువు ఇవ్వలా, నా డబ్బు, నాకున్న ఆస్తిపాస్తులు ఇవ్వలా, నాకున్నటువంటి సమస్తం అన్ని విషయాలు ఏది నాకు అలాంటి సంతోషం ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు అనుగ్రహించబడిన సంతోషం ఎట్లా దొరికిందంటే రక్షించబడిన కారణాన్ని బట్టి, యేసు ప్రభువారు నా పాపములు క్షమించి వేసిన కారణాన్ని బట్టి నాకు శాంతి దొరికింది, నెమ్మది దొరికింది, మనశ్శాంతి దొరికింది, సమాధానం దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారు నాకు హృదయంలోకి వచ్చాడు, నాలోకి వచ్చాడు. యేసు ప్రభువారు నాలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు భయం లేదు అనే సంగతి చెప్పగలను. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఆయన ఎవరి చుట్టూ ఉంటాడు చెప్పండి? ఎవరి చుట్టూ ఉంటాడు? తన ప్రజలు, ఆయన నమ్మినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, శిలువ రక్తముతో పాపాలు కడగబడినటువంటి వారు, ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించబడిన వారు, ఆయన వారి చుట్టూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో.
ఇది మొదటి విషయముగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దేవుని వాక్యములో యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుంటాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచుండెను. గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ఇక్కడ ఎవరయ్యా ఈ వ్యక్తి? ఎవరంటే యోబు. ఈ వ్యక్తి ఇంటి చుట్టూ దేవుడు ఏం చేసినాడు? కంచె వేసినాడు. ఈ వ్యక్తికి కూడా కంచె వేసినాడు. తనకున్న సమస్తం అన్నిటికీ ఆస్తిపాస్తులు కూడా కంచె వేసినాడు. 3 విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి. మొదటిది యోబుకి కంచె, రెండవది తన ఇంటి వారికి కంచె, మూడవది వచ్చేసరికి తనకు కలిగి ఉన్న సమస్తం ఆస్తిపాస్తులకు కంచె. ఇప్పుడు ఈ కంచె వేసినటువంటి అనుభవం ఎవరు వేసినారు? ఈ కంచె ఆయనే ఉన్నాడు. దేవుడే యోబు చుట్టూ ఉన్నాడు. దేవుడే ఆ యొక్క యోబు యొక్క ఇంటి చుట్టూ ఉన్నాడు. దేవుడే తనకు కలిగిన సమస్తమైనటువంటి ఆస్తిపాస్తుల చుట్టూ ఉన్నాడు. సాతానుడికి సెలవు ఇవ్వకపోతే, కంచె తీసివేయకపోతే యోబు క్షేమమే. అయినా కూడా జ్ఞాపకం చేయబడుతుంది, యోబు ఎట్లాంటి వాడయ్యా? యోబు ఎట్లాంటి వాడు? పైన వచనం చూస్తే చూడండి, పైన వచనము జ్ఞాపకం చేసుకుంటాం. అతని 9వ వచనం, అపవాది యోబు వరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. ఇప్పుడు చెప్పండి, యోబు ఎట్లాంటి వాడు? భయభక్తులు కలిగిన వాడు అంట. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు చుట్టూ ఉంటాడు? భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఉంటాడు. అదే యోబు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయం ఉన్నది, భక్తి ఉన్నది. ఈ భయము భక్తి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో మన జీవితం గురించి ఆలోచన చేస్తే ఎంతవరకు మనలో భయము భక్తితో జీవించగలుగుతున్నాం? యోబు అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోబు గురించి. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి. యోబు నా యందు భయభక్తులు కలిగిన వాడు. సాతాను అంటుంది, ఊరకనే భయభక్తులు కలిగిన వాడా, ఒకసారి నీ కంచె తీసివే రాదు, చూపిస్తా. ఆయన భక్తి ఏంటో, ఆయన భయం ఏంటో ఒకసారి కంచె తీసివే చూపిస్తాను అని చెప్పేసి అంటే, దేవుడు యోబు మీద నమ్మకం ఉంచినాడు గనక, యోబుని నమ్మాడు గనక, యోబు మీద విశ్వాసం ఉంది గనక, యోబు పాపము చేయడని యోబు గురించి దేవుడికి తెలుసు గనక, యోబుకున్న కంచె, యోబు యొక్క ఇంటి మీద ఉన్న కంచె, ఆయన ఆస్తిపాస్తుల మీద ఉన్న కంచె తీసివేసినాడు దేవుడు. పోనీ ఇష్టం. కానీ ఒక మాట చెప్పాడండి దేవుడు సాతానుతో. ఏం చెప్పినాడు? ఆయన ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దు. యోబు యొక్క ప్రాణం ముట్టవద్దు. సాతానా, నీకు అధికారం లేదు ఆ ప్రాణం మీద. శరీరాన్ని ఏదైనా చేసుకో, కుటుంబాన్ని ఏదైనా చేసుకో, సమస్తం ఏదైనా చేసుకో, ఆస్తిపాస్తుల మీద ఏదైనా చేసుకో, కానీ యోబు యొక్క ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దు. ఎందుకో తెలుసా? యోబు యొక్క ప్రాణము నా ప్రాణం. ఉదాహరణకి ఆదికాండంలో యాకోబు బెన్యామీన్ ఉన్నాడు. యాకోబు యొక్క ప్రాణం అంట బెన్యామీన్తో ఏమైంది? పెనవేసుకుందంట. అర్థమైందా? యాకోబు యొక్క ప్రాణం అంట బెన్యామీన్తో ఏమైంది? పెనవేసుకుందంట. అట్లనే దేవుని యొక్క ప్రాణం యోబు యొక్క ప్రాణం పెనవేసుకుంది. పెనబాములు చూసారా? పెనబాములు, పాములు, 2 పాములు పెనబాములు ఉంటాయి కదా, చూసినారు ఎప్పుడన్నా మీరు? ఎక్కడన్నా ఎట్లా ఉంటాయి? పెనేసుకొని ఆడుతా పాడుతూ ఉంటాయి. అదే ఆ రెండిట్లు కలిసి ఉన్నప్పుడు విడదీస్తే ఏమైంది? ఆ 2 కలిసి ఉన్నప్పుడు కానీ విడదీసామనుకో కంపల్సరిగా ఏదో ఒక పాము హాని చేసింది. అదే అట్లానే దేవుని ప్రాణం యోబు యొక్క ప్రాణం పెనవేసుకున్నాయి. దేవుడు చెప్పాడు, సాతానా యోబు యొక్క ప్రాణం ముట్టవద్దు.
ఆయన భయభక్తులు కలిగిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. మన జీవితంలో కూడా మనలో భక్తి ఉంటేనేమో భయం ఉండదు. చెప్పండి, భయం ఉంటే భక్తి. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? చూడండి, ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు వీధిలో ఎట్లా వెళ్తున్నాం మనం, ఎదురు పక్కనే టెంపుల్ కనపడింది. టెంపుల్ కనపడిన వెంటనే ఆడికి పోయి ఏం చేస్తాం, 2 చేతులు పెడతాము. 2 చేతులు పెట్టి మనం మనసులో ఏదైనా అనుకొని, ప్రభా నా బిడ్డలు దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పొలం పని, వ్యవసాయ పని, ఉద్యోగం, వ్యాపారం కానీ నాకు సమస్తము సకల సంపదలు నాకు మంచిగా లాభం రావాలి, లేకపోతే నాకు కీడు రాకూడదు, నష్టం రాకూడదు, ప్రమాదం రాకూడదు, నన్ను కాపాడు, భద్రపరచు, ఇవన్నీ మొక్కుకుంటాం, చెప్తూ ఉంటాం. అంటే దీన్ని ఏమంటారు, భక్తి అంటారు. పక్కకు పోయిన తర్వాత చెప్పండి, పక్కకి వెళ్ళాము, మరి గుడి కాడి నుంచి పక్క వెళ్ళాము. పక్క వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ యథాస్థితి సిగరెట్లు తాగుతూ ఉంటాం, చుట్ట తాగుతూ ఉంటారు, బీడీలు తాగుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు, కైనీలు వేస్తారు, గుట్కాలు వేస్తారు, పాన్ పరాకులు వేస్తారు, తర్వాత బూతులు తిడతారు, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, అబద్ధాలు ఆడతారు, దొంగతనం చేస్తూ ఉంటారు. ఇలాంటి మోసకరమైన అక్రమంతో జీవితాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మార్పు పెట్టి లేదు. అంటే మనిషిలో భయముతో కూడిన భక్తి లేదు, భయముతో కూడిన భక్తి లేదు. ఇలాగ మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. భయపడేటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తుంది. దేవుడు అబ్రహాము గురించి చెప్తుంటున్న స్టేట్మెంట్ ఏంటంటే, చెప్పండి ఏమిటది, ఇందు మూలముగా నువ్వు నా యందు భయపడుతున్నావనే సంగతి నాకు తెలిసిపోయింది. దేనికి భయపడుతున్నావు, నేనంటే నీకు ఎందుకు భయం అంటే, నేను అడిగింది నువ్వు చేసినావు, నేను ఇవ్వమన్నది ఇచ్చేసినావు, నీ ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇచ్చేసినావు కనుక ఇందు నిమిత్తమే నీకు భయము అనేది నీలో ఉన్నదనేది నేను గ్రహించాను. వాస్తవేనండి. భయం కలిగిన వాళ్ళు చేసే పని ఏంటంటే, చెప్పండి ఏం చేస్తారు, దేవుడు చెప్పిన మాట వింటారు, చెప్పింది చేస్తారు భయం కలిగినటువంటి వ్యక్తులు. అలాగనే ఇంకా ముందుకు వస్తే జ్ఞాపకం చేసుకుంటే యోషువ గురించి రాబడుతుంది. అన్నలతో ఏం చెప్పినాడు, నేను దేవునికి భయపడేవాడను. అన్నలతో చెప్పిన మాట, నేను దేవునికి భయపడిన వాడను. వాస్తవమే, అన్నలు కీడు చేసినారు, నష్టపరిచినారు, గుంటలు వేసినారు, ప్రాణం తీయాలనుకున్నారు, అసూయ పడ్డారు, అలాగే చంపాలనుకున్నారు, ఈర్ష్య పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు, ద్వేషం పెట్టుకున్నారు. ఇలాంటివన్నీ అన్నల యొక్క హృదయాల్లో గుచ్చుకుపోయినాయి. ఆ మనిషి యొక్క మనుషుల్లో అన్ని కూడా ఇలాగ పాతుకుపోయినాయి. ఈ యోషువని ఈడును మనం లేకుండా చేస్తే బాగుండు అని చెప్పేసి అనుకొని చంపటానికి ప్రయత్నం చేస్తూ గుంటలో వేస్తే పెద్ద కొడుకు వచ్చి, అయ్యా తమ్ముడు, అయ్యా వద్దురా నాయన, వాడు ప్రాణం తీస్తే మనకేం ప్రయోజనం రా, తీసి మళ్ళా వాడిని ఏదైనా చేద్దామంటే గుంటలో ఉన్నవాడిని తీసేసి మళ్ళా ఇష్మాయిల్కి అమ్ముకుంటే ఇష్మాయిల్లు మళ్ళా ఐగుప్తికి అమ్ముకున్నారు. ఐగుప్తిలో పోతీఫర్ యొక్క ఇంట్లో బానిసత్వంలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇతను భయభక్తులు కలిగినటువంటి మనుషుడు, పాపము చేయలేదు. యేషువ పాపం చేసినాడండి. దేశం కాని దేశం, ప్రజలు తెలియనటువంటి పరిస్థితులు, ఒక బానిసుడిగా ఉన్నాడు. పోతీఫర్ యొక్క ఇంట్లో పనివాడిగా బానిసత్వంలో ఉన్నాడు. పోతీఫర్ యొక్క భార్య కన్ను వేసింది, పాపం చేద్దాం రామని అడిగింది. అయినప్పటికీ కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు కాబట్టి పాపము చేయకుండా అక్కడ స్థలం నుంచి పారిపోతూ వచ్చాడు యోషువ. గుర్తుపెట్టుకో, మనమైతే ఎవరు చూస్తున్నారు, అమ్మ చూస్తుందా, నాయన చూస్తున్నాడా, సహోదరులు చూస్తున్నారా, సహోదరులు చూస్తున్నారా, బంధువులు చూస్తున్నారా, లేకపోతే సేవకులు చూస్తున్నారా, లేకపోతే పెద్దలు చూస్తున్నారా, లేకపోతే ఎవరు చూస్తున్నారు మనల్ని, మనం చేయొచ్చు అనుకొని కాని దేశంలో, తెలియని ప్రాంతంలో, తెలియనటువంటి జీవితాన్ని బట్టి మనం ఏదైనా చేస్తాం. భయం లేని జీవితం, భక్తి లేని జీవితం. అయితే యోబు అట్లాంటి వాడు కాదు, ఎంతో భయముతో భక్తితో కూడినటువంటి జీవితం. అందుకే యోబు యొక్క ఇంటి చుట్టూ, యోబుకి తర్వాత తన ఆస్తిపాస్తులకి అంత సమస్తం ఆయన ఏం చేసినాడు, కంచి వేసినాడు. చుట్టూ ఆయన ఉన్నాడు. ఆయన ఒకవేళ శత్రువు శోధించినా, శత్రువు ఇబ్బంది పెట్టినా, ఆస్తిని తీసుకుపోయినా, పిల్లలను చంపినా, భార్యను దూరం చేసిన, రక్త సంబంధికులు, తోడబట్టిన వారు, అన్నదమ్ముళ్ళు, అక్కజెళ్ళు, బంధువులు, స్నేహితులు, అలాగే ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా
ఆయన పాపము చేయలేదండి, పాపం చేయలేదు. ఎందుకో తెలుసా? భయముతో కూడిన భక్తి ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన నోటి కంటే కూడా పాపం చేయలేదు. పాపము చేయనటువంటి యోగు తర్వాత అందుకే రెండంతలు ఏం సంపాదించున్నాడు చెప్పండి? ఏం సంపాదించున్నాడు? ఆస్తి సంపాదించున్నాడు. రెండంతల ఆస్తి సంపాదించున్నాడు ప్రభు దగ్గర, మళ్ళా తిరిగి సమకూర్చుకున్నాడు యోగు. అట్లానే మనం కూడా రెండవదిగా భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన కంచె చుట్టూ ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఇది రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. తర్వాత మూడవదిగా చూస్తే చూడండి, దేవుని వాక్యంలో మూడవదిగా దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనము చదువుకుంటాం. 7వ వచనం చదువుకుంటాం. అతడు యోధా వారికి ఇలాగో ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మూడవ మాట, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన చుట్టూ ఉండి వాళ్ళకి ఏమిస్తాడంట? నెమ్మదిస్తాడంట. ఆయన్ని ఆశ్రయించేవారు ఏమిటి? ఎలాగా ఆశ్రయం అంటే కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడుతున్న ఒక తలంపు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనము చదువుకుంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని యొక్క చాటు నివసించుట. ఆశ్రయం అంటే దేవుని యొక్క నీడలో ఉండేవారు, దేవుని యొక్క ఆశ్రయములో, దేవుని యొక్క నీడనే నివాసం. దీన్ని ఏమంటారంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరం అని చెప్పొచ్చు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి, ఆయనను ఆశ్రయించేటువంటి వారు, దేవుని యొక్క ఆలయమై ఉన్నటువంటి జీవితం ఆశ్రయం అంటే. ఆ మాట మనం చూస్తే మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని యొక్క చాటున నివసించువాడు అంటే దేవుని చాటుకు రావాలి, మహోన్నతుని యొక్క చాటులో ఉండాలి, అక్కడ నివాసం చేయాలంట. మహోన్నతుని యొక్క చాటును నివసించువాడు అంటే నివాసం. కీర్తనలు 84వ అధ్యాయంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, దేవుని యొక్క మందిరమునందు నివసించువారు ధన్యులు. ప్రేమైన వాళ్ళరా, గుర్తుపెట్టుకో, మన జీవితంలో మన చుట్టూ దేవుడు ఉండాలంటే, మన కుటుంబాల చుట్టూ దేవుడు ఉండాలంటే మనం ఏమనుభవించాలా? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క స్థలం, పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క ఆలయం, దేవుని సన్నిధి, ఇలాగ మనం గడపగలిగితే, నివాసం చేయగలిగితే అప్పుడు మన చుట్టూ దేవుడు ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం అనేది చాలా విలువైంది. వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను దావీదు కుమారుడైనటువంటి ఒక బిడ్డను చంపటానికి ప్రయత్నం చేస్తుంటే ఈ మాట తెలిసిపోయింది. సొలొమోను రాజు నన్ను చంపబోతున్నాడు అని తెలిసిపోయిన తర్వాత ఎక్కడికి పరిగెత్తుకుంటూ పోయాడో తెలుసా? చెప్పండి, ఎక్కడికి? ప్రత్యక్షపు గుడారములో కొమ్ములు ఎద్దకు పోయి ఆ కొమ్ములను ఆశ్రయించాడు. సొలొమోను తెలిసింది, అయ్యయ్యా ప్రత్యక్ష గుడారంలో పోయినాడు, కొమ్ములను ఆశ్రయిస్తున్నాడు, ఆయన పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు, అక్కడ మనం పోకూడదు కదా, రక్తపాతం చేయకూడదు కదా, అతను చంపకూడదు కదా అని చెప్పేసి అంటే సొలొమోను అన్నాడు,
బయటికి పిలవండి, బయటికి పిలిచి చంపేయండి అని చెప్పేసి అన్నాడు. బయటికి పిలుస్తుంటే రావటంలా. ఈ స్థలం అపవిత్రమ కాకూడదు, ఈ పరిశుద్ధమైన స్థలం అపవిత్రమ కాకూడదు, నువ్వు బయటికి రా అని చెప్పేసి అన్నట్టు బయటికి రావటం. ఏం చేసినాడు తెలుసా? బయటికి రాకపోయినా కూడా ఆ వ్యక్తిని సొలొమోను చంపిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ నీ సందర్భం ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రమాదం పొంచి ఉంది, మరణం పొంచి ఉంది, చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు నా ప్రాణం ఎట్లా కాపాడుకోవాలి, నేను ఎట్లా రక్షించబడాలా, నేను ప్రాణంతో ఎట్లా ఉండాలని చెప్పేసి తండ్రి దగ్గర పోలా, లేకపోతే కుటుంబాల దగ్గర పోలా, లేకపోతే అధిపతుల దగ్గర పోలా, లేకపోతే అధికారం దగ్గర పోలా, మనుషుల దగ్గర పోలా, ఎవరి దగ్గర పోలేదు. ఆయన ఎక్కడ పోయినాడు చెప్పండి? ఎక్కడ పోయినాడు? దేవుని యొక్క సన్నిధిలోనికి పోయినాడు. దేవుని సన్నిధిలో పోయినాడు. ప్రేమైన వాళ్ళారా, మనకు భద్రత, సేఫ్టీ ఎక్కడుంది అంటే దేవుని యొక్క సన్నిధే, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరం. ఆయన ఆశ్రయించు. ఈ కీర్తనలు 91వ అధ్యాయం అంతా వేటగాడు ఉన్నాడు. వేటగాడు ఏం చేస్తున్నాడంటే వేటాడుతూ ఉంటాడంట. ఎట్లా చంపాలా? తెగుళ్ళ ద్వారా చంపాలా, రోగముల ద్వారా చంపాలా, లేకపోతే కీడు పెంచాలా, లేకపోతే నాశనం చేయాలా, లేకపోతే ఏం చేస్తే ఈ వ్యక్తులను ఎట్లాగా నాశనం చేయాలనేటువంటి తాత్పర్యము వేటగాడు, సాతరుడు, విరోధి ఇలా పొంచి ఉన్నప్పుడు మనకు భద్రత, సేఫ్టీ ఎక్కడంటే దేవుని యొక్క చాటే, అదే దేవుని యొక్క సన్నిధి. అలా రమ్మలారా, గుర్తుపెట్టుకో, ఈ రాత్రి కాల సమయంలో నీకు 3వ తలంపు నేను ఏం జ్ఞాపకం చేయబోతున్నానంటే, దేవుని యొక్క మందిరంలో నివసించేవారు, దేవుని ఆశ్రయించేవారు, దేవుని చాటున నివసించేవారు, వారికి ఆయన వారి చుట్టూ ఉంటారు. ఆయన చుట్టూ ఉండి వారికి ఏమిస్తాడంట? నెమ్మదిని కలిగించేవాడు ఉంటాడు. అట్లానే మనము కూడా దేవుని యొక్క సన్నిధి మరవకూడదు, దేవుని యొక్క ఆలయం మరవకూడదు, మందిరం మర్చిపోకూడదండి. దేవుని యొక్క మందిరమునకు పోవటం, దేవుని మందిరంలో గడపటం, ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యము తెలియజేస్తున్నది. ఒక్క దినము గడుపుట అనగా దేవుని వాక్యంలో ఇంకొక మాట జ్ఞాపకం చేయబడుతుంది. సామెతలు 8వ అధ్యాయంలో ఏమి రాయబడింది? గడప యొద్ద నివసించుట అనుదినము కనిపెట్టుకొని ఆయన ఉపదేశం వినివారు ధన్యులు అని రాయబడింది. అనగా జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క గడప యొద్ద నిలబడు, దేవుని యొక్క గడప యొద్ద నివాసం చేయి. దేవుని యొక్క మందిరం యాకోబు తెలుసుకున్నాడు, ఇది బేతేలే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవినని తెలుసుకున్నాడు. ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు. యాకోబు గుర్తెరిగినాడు. ఆ స్థలంలో ఆయన తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని వెళ్ళిపోయినటువంటి వాడు. మనము కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధి అనుభవించగలిగితే దేవుడు తప్పక మన చుట్టూ ఆయన ఉండగలుగుతూ ఉంటాడు. తర్వాత ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తే చూడండి, వాక్యంలో 94వ అధ్యాయం, కీర్తనలు 94వ అధ్యాయము, కీర్తనలు 94 17వ వచనం, కీర్తనలు 94 17వ వచనము చదువుకుంటాం. 17వ వచనం చూడండి. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. చెప్పండి, ఇప్పుడు ఏం కలుగుతుందంట? ప్రాణానికి ఏం కలుగుతుందమ్మా? నెమ్మది, ఆదరణ. హృదయంలో ఏమన్నాయి? అంతరంగంలో విచారములు ఉన్నాయంట. చెప్పండి, హృదయంలో ఏమన్నాయి? విచారం అంటే బాధ ఉంది. హృదయంలో బాధ ఉన్నది, హృదయంలో వేదన ఉన్నది, చింత ఉన్నది, సమస్య ఉన్నది. మనకు కలిగిన పరిస్థితులు బట్టి మన హృదయం అంతా కలవరంతో ఉన్నది, నెమ్మది లేదు, ఆదరణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో, నా భార్యను, నా బిడ్డలను, నాకున్న సమస్య, నాకున్న అక్కర,
నాకున్న అవసరములు, నాకున్న పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి అని కానీ ప్రభుని అడగగలిగితే దేవుడు నీకు తప్పక పరిష్కారం. నీ హృదయంలో ఉన్న చింత పోయిద్ది, నీ హృదయంలో ఉన్న భారం పోయిద్ది, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన పోయిద్ది, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విచారం పోయిద్ది. నీకు నెమ్మది ఇచ్చేవాడు, ఆదరించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఆశ్రయించు, ఆయన వద్దకు రా, ఆయన ఆలయంలో గడుపు, ఆయన సన్నిధి గడుపు, ప్రార్థనలో గడుపు, ఆరాధనలో గడుపు, దేవుని మందిరంలో గడుపు. దేవుడు తప్పక నీకు, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన ఉండగలుగుతాడు. ఇది మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా చూడండి, దేవుని వాక్యంలో నుండి నాలుగవదిగా ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనము చదువుకుంటాం. 4వ వచనం చదువుదాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి. చాలు. ఇక్కడ 4వ తలంపు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబం నివాసం చేస్తూ ఉన్నది. లోతు కుటుంబం నివాసం చేస్తున్న కారణాన్ని బట్టి ఈ సొదొమ గొమొర్రా పాపము విస్తరించిన దాన్ని బట్టి గొప్పగా ఎంచబడిందంట. ఏం పాపమయ్యా అంటే వాయు వరుసలు లేవు. సొదొమ గొమొర్రాల మనుషుల్లో వాయు వరుస లేదు. అంటే వరుసలను కూడా చూడరు. ఏం చేస్తుంటున్నారంటే అధికమైనటువంటి పాపం. వారు కన్ను మిన్ను గానక ఎవరిని పడితే వారితో పాపం చేస్తూ ఉన్నటువంటి జీవితాలు. ఇలాంటి భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి జీవితంలో ఉంటే దేవుడు చూడలేకపోయినాడు. అయ్యో ఏంటి ప్రజలు, సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు ఏంటి చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక మాట ఏం రాయబడిందంటే, ఈ పాపం చేసే వ్యక్తుల్లో ఎట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 19వ అధ్యాయము 4వ వచనంలో బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రజలందరూ కూడా ఉన్నారంట. అంటే చూడండి, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అంట. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు. బాలురు అనే వారిని ఎవరినంటారు? ఏ వయసు? బాలురు అనే వ్యక్తులను ఏ వయసులో ఉన్న వారిని బాలురు అంటారు. 10 సంవత్సరాలు ఇలాంటి వారిని బాలురు. 10 సంవత్సరాల పిల్లలు. వృద్ధులు అంటే ఇంకా వయసు ఏ వయసు అయినా సరే, ఇంకా పైబడి 50 సంవత్సరాలు పైబడి 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అందరూ కూడా వృద్ధులు అని చెప్పవచ్చు. మరి ఇలాంటి వృద్ధులు, బాలులు మొదలుకొని వృద్ధులు కూడా, వీళ్ళందరూ కూడా పాపం చేయటానికి యోబు యొక్క ఇంటికి వచ్చినారంట. లోతు యొక్క ఇంటికి వచ్చి లోతుని ఇంటికి వచ్చిన మనుషులు పంపించు, వారితో మేము పాపం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు దేవుని యొక్క దూతలు లోతు యొక్క కుటుంబంలో ఉన్నారు కనుక, లోతు యొక్క కుటుంబంలో ఉన్నారు. ఇప్పుడు ఆ లోతు యొక్క ఇంటి చుట్టూ గుమ్ముగూడారంటండి. వాళ్ళు గుమ్ముగూడితే అప్పుడు దేవుని యొక్క దూతలు వారి కన్నులు కంట ఏం చేసినారు? కనపడకుండా, గుమ్మం ఎట్టుంది, తలుపు ఎట్టుందో కూడా కనపడకుండా చేసినారు. అర్థమైందా? దేవుడు వారి ఇంటిలో ఉన్నాడు గనక, వారితో ఉన్నాడు గనక, వారి చుట్టూ ఉన్నాడు గనకనే లోతు యొక్క ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఏమి చేయలేకపోయినారు. అయితే వారిని ఈ విధముగా లోతు కుటుంబాన్ని రక్షించడానికి కారణం ఏంటయ్యా? చెప్పండి. లోతు యొక్క కుటుంబమును రక్షించడానికి కారణం అబ్రహాం యొక్క ప్రార్థన.
అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండి, అయ్యా సొదొమ గొమొర్రాలో నాకు ఒకడున్నాడు, నా బంధువుడు ఒకడున్నాడు, నా తమ్ముడు ఒకడున్నాడు, నా రక్త సంబంధికుడు ఒకడున్నాడు, నాతో వచ్చాడు, నన్ను నమ్ముకొని వచ్చాడు, నా వెంటబడి వచ్చాడు, కాబట్టి చూడు అతను జ్ఞాపకం చేసుకో, అతను నశింపజేయొద్దు, ఆ కుటుంబాన్ని రక్షించు, ఆ బిడ్డలు రక్షించు, ఆ బిడ్డలు బయటికి తీసుకొని రా, ఈ సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని దిగుతుందని నువ్వు చెప్పావు కదా, అందుకే ఈ కుటుంబాన్ని రక్షించని ప్రార్థన చేసినాడు. బేరం ఆడాడంటది అబ్రహాం, దేవునితో బేరం ఆడాడు. ఏం బేరం ఆడాడు చెప్పండి? ఏం బేరం ఆడాడు? ఎంతమంది ఉంటే రక్షిస్తావు, ఎంతమంది ఉంటే రక్షిస్తావు, ఇంతమంది ఉంటే రక్షిస్తావా, ఇంతమంది ఉంటే రక్షిస్తావా అని బేరమాడుతూ వచ్చాడు 50 మంది కానించి. లోతు యొక్క కుటుంబాన్ని రక్షించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాం యొక్క ప్రార్థన. 4వది, ఎవరు చుట్టూ దేవుడు ఉంటాడంటే ప్రార్థన కలిగినటువంటి వారు, ప్రార్థన జీవితం కలిగినటువంటి వారి చుట్టూ దేవుడు ఉంటాడు. గుర్తుపెట్టుకో. వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబపరమైన ప్రార్థన, సంఘపరమైన ప్రార్థన. చెప్పండి. దైవజనుడు భక్సింగ్ గారు చెప్పేవాడంట, వ్యక్తిగతమైన ప్రార్థన, తర్వాత కుటుంబపరమైన ప్రార్థన, తర్వాత 3వది సంఘ ప్రార్థన. ఈ మూడు ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనేమో నీకు క్షేమం కలిగించింది, కుటుంబ ప్రార్థనేమో కుటుంబానికి క్షేమం కలిగించింది, సంఘ ప్రార్థనేమో సంఘానికి క్షేమం కలిగించింది. ఈ ప్రార్థనా జీవితం లేకపోతే దేవుడు నీతో ఉండటం కష్టం. కీర్తనలో ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనలు 42వ అధ్యాయము, కీర్తనలు 42వ కీర్తన 8వ వచనము చదువుకున్నాం. 42వ కీర్తన 8వ వచనము చదువుకుంటాం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా. చెప్పండి అమ్మా. ఇప్పుడు తోడుగా మనకి కాపాడటము, భద్రపరచడం అనేది కేవలం దేన్ని బట్టి? ప్రార్థన బట్టి. ఈ ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉంటే దేవుడు మనకు తోడే ఉంటాడు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నావా, ప్రార్థన చేసుకొని బయటికి రా. పొలం వెళుతున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, ప్రయాణాల్లో ఉన్నావా, నువ్వు బయట ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఎటువైపుకి వెళ్తున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ కూడా ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థనే నీకు కాపాడు, భద్రత ఇచ్చే, సేఫ్టీ ఇచ్చేది ప్రార్థనే. ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళావా, ప్రార్థన చేసుకోకుండా నువ్వు జీవితంలో నువ్వు లేచి ముందు మొట్టమొదటిగా పనులు ఆరంభం చేసినావా, ఈ ప్రార్థన లేకుండా కానీ నువ్వు ఏదైనా చేయడానికి ప్రారంభం చేస్తే బహుశా ఆ రోజు ఏదైనా అపాయం జరగవచ్చేమో, కీడు జరగవచ్చేమో, ఏదైనా నష్టం జరగవచ్చేమో, ప్రమాదం జరగవచ్చేమో, ఏదన్నా కానీ వాటిల్లో కూడా వాటిల్లో వచ్చేమో. ప్రార్థన చేసుకొని నువ్వు ఏదైనా చేస్తే ఆ ప్రార్థన మనకి ఏమవుతుంది? తోడుంటుంది. ఇది వ్యక్తిగతముగా. కుటుంబం పరంగా కూడా ఆలోచన చేస్తే ఉదయకాలం కుటుంబ ప్రార్థన, రాత్రికి కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన అనేది కూడా మన కుటుంబాలకు క్షేమం కలిగించింది. మన కుటుంబంలో ఇబ్బందులు రావటానికి, నష్టం రావటానికి, శ్రమలు రావటానికి, కన్నీళ్లు ఉండటానికి, బాధలు ఉండటానికి, రోగాలు రావటానికి కారణం ఏంటి? కుటుంబ ప్రార్థన కూడా లేకపోవటం. కుటుంబ ప్రార్థన కూడా మనకు అవసరం. దైవజనుడు భక్సింగ్ గారు ఏ మీటింగ్ అయినా, స్పెషల్ మీటింగ్లు కానీ, కాన్వకేషన్స్ కానీ, ఏ మీటింగ్ అయినా కుటుంబ ప్రార్థనతో ఆరంభం, కుటుంబ ప్రార్థనతో ముగింపు. ఈ కుటుంబ ప్రార్థన లేనటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసుల్లోనే, మందిరానికి వచ్చే వాళ్ళలోనే, పరిచయం చేసే వాళ్ళలోనే. అర్థమైందండి? ఇలాంటి వారి యొక్క కుటుంబాల్లో ఏముండదు? ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. భర్తతో కలిసి, భార్యతో కలిసి, పిల్లలతో కలిసి కూర్చొని ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ఇలాగ కుటుంబ ప్రార్థన లేకపోతే శత్రువు కుటుంబంలో పనిచేస్తాడు. 3వది ఏ ప్రార్థన?
సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన కూడా సంఘానికి క్షేమం కలిగించేది. మనం ఆదివారం వస్తాం కానీ సంఘ ప్రార్థనకి నియమ కొడుకులకి చాలా తక్కువ, కొద్దిమంది, అందరు రారు. ఆదివారం వచ్చినంతగా మధ్యలో కోడికలకు రారు. ఎందుకు? పనులు బట్టో, వ్యాపారాలను బట్టో, ఉద్యోగాలను బట్టో, అర్థమైందా, మన ప్రయాసాన్ని బట్టో, మన కష్టాన్ని బట్టో, అలసిపోవటమో, సమయం లేకపోవటమో, వీటిని బట్టి ఏమవుతున్నాం? సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీలు, స్త్రీల మీటింగులు, ఆన్లైన్ ప్రార్థనలు, ఇలాంటివన్నీ కూడా మనము పోగొట్టుకుంటూ ఉంటాం. ఆదివారం కుదిరినట్టుగా విడుకోడికలకు విడి రోజుల్లో కుదరట్లేదంటే కారణం ఏంటి చెప్పు? ఆదివారం అంటే దేవుని దినము కాబట్టి, మనం దేవుని స్థలంలో గడపాలి కాబట్టి, దేవుని యొక్క ఆలయంకి వెళ్ళాలి కాబట్టి, ఆ దినం పని చేయకూడదని, ఉద్యోగం వ్యాపారం ఉండకూడదని ఆదివారం గడపడానికి దేవుని యొక్క ఆలయానికి వస్తున్నాం. మంచిదే కాదంట్లా. అయితే సంఘ ప్రార్థనలు, కుటుంబంలో నియమ కోడికల విషయమై నువ్వు ఇంత శ్రద్ధ తీసుకోవట్లేదంటే కారణం ఏంటి? ఏం చేస్తున్నట్టు? ఒక మాట మీకు వాక్యంలో చూపిస్తాను. నియామక కోడికలకు రాని వారి గురించి వాక్యంలో స్పష్టంగా రాబడి. యోవేలు గ్రంథము, ఆ మాట చదవండి. యోవేలు గ్రంథము, నియామక కోడికలకు రానటువంటి వారు ఎట్లాంటి వారు, వారి జీవితం ఎట్లా ఉంటుందో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. విలాప వాక్యములు పేజీ నంబరు 681, పేజీ నంబరు 681. విలాప వాక్యములు 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 1:4. నియామక కూటములకు ఎవరును రారు గనక సియోను మార్గములో ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు, దాని కన్నికలు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితురాలయనో. చాలు. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి మీరు ఆలోచన చేయండి. 1, నియామక కోడికలు రాని వారి గురించి రాయబడింది ఏంటంటే సియోను మార్గంలో ప్రలాపించుచున్నవి. అంటే సియోను మార్గం అంటే దేవుని యొక్క మందిరం యొక్క రోడ్డు. ఇప్పుడు మీకు మందిరం ఉంది, ఏం పేరు? మందిరం పేరు రెహబోతు. రెహబోతు ప్రార్థన మందిరానికి రోడ్డు ఉందా లేదా? దారి మందిరానికి రావటానికి. ఆ రోడ్డు అంట ఏడుస్తుందంట, దుఃఖపడుతుందంట, బాధపడుతుందంట, నువ్వు రాని కారణాన్ని బట్టి. తర్వాత 2వది, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోతున్నాయి. అంటే పట్టణపు గుమ్మం అంటే ఏంది? గ్రామానికి ఒక పొలిమేర ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధన కాలంలో పూర్వీకులు మరి యెరూషలేములో, యోధా ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకుంటే పట్టణాలకు గుమ్మాలు ఉంటాయి, పట్టణాలకు ప్రాకారాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఏమైపోతున్నాయి అంట? పాడైపోతున్నాయి. అవి కూడా ఏడుస్తున్నాయి అంట, అవి కూడా దుఃఖపడుతున్నాయి అంట. రోడ్డు ఏడుస్తుంది, పట్టణపు అనగా గ్రామం యొక్క గుమ్మం, గ్రామం యొక్క పొలిమేర కూడా బాధపడుతుంది. తర్వాత 3వది, యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారంట. యాజకులు ఏడుస్తున్నారు. యాజకులు మందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ, అయ్యో కొడుకకి రావటం లేదే, నియమ కొడుకకి రావటం లేదే. వారి గురించి చింత, బాధ, వేదన, రోదన, వారికి ఎంతో ఇలాంటి భారం ఉంటుంది. రావటం లేదు అనేటువంటి తలంపు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ చింత, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క భారం వాళ్ళను కూడా. తర్వాత 4వది, దాని కన్నికలు దుఃఖాక్రాంతులు అంటే. కన్నికలు అంటే ఎవరు చెప్పండి? కన్నికలు అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారు. నియమ కొడుకులకు వస్తారు కదా, ప్రార్థనకి, బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనలకు అన్నిటికీ ఏకీభవిస్తారు, వారిని కన్నికలు అంటారు. అంటే వచ్చేవారు, అన్నిటికీ అటెండ్ అయ్యేవారు. ఇలాంటి వారు కూడా బాధ ఉంటుంది, ఇలాంటి వారు కూడా చింత ఉంటుంది, ఇలాంటి వారు కూడా అయ్యా సంఘ ప్రార్థనలు తీసుకురాయ్యా, బైబిల్ స్టడీకి తీసుకురాయ్యా, ఆన్లైన్ ప్రార్థనలు తీసుకురాయ్యా అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు కుటుంబాల కోసం ప్రార్థన చేస్తారు, సంఘం కోసం ప్రార్థన చేస్తారు, వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళే కన్నికలు. వీళ్ళన్నిటికీ ఏకీభవించేవాళ్ళే కన్నికలు, అన్నిటికీ వచ్చేవాళ్ళే కన్నికలు. వీళ్ళు కూడా బాధపడుతుంటున్నారు. గుర్తుపెట్టుకో, నియామక కోడికలకు రానటువంటి వారి జీవితం ఎంతమందిని ఏడిపిస్తున్నాం. రోడ్డు ఏడుస్తుంది,
తర్వాత పొలిమేర ఏడుస్తుంది, తర్వాత యాజకులు ఏడుస్తున్నారు, కన్నికలు ఏడుస్తున్నారు. చివరికి ఇంకొక మాట కూడా రాయబడింది అక్కడ. ఏమిటది? అదియు వ్యాకుల భరితురాలయను, అంటే యెరూషలేము అనగా పట్టణం గుమ్మము, లేకపోతే దేవుని యొక్క ఆలయము, ఆ యొక్క ద్వారబంధాలు, ఆ బండలు, తర్వాత ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి సామాగ్రి అన్నీ కూడా బాధపడుతుంటున్నాయి. అందుకే జయరాజ్ అన్న ఒక మాట చెప్తాడు. ఏం చెబుతాడంటే, సేవకులకు ఒక మాట ఏం చెప్తాడో తెలుసా ఆయన? సేవకులారా, ఆదివారము చాపలు వేసినట్లుగా మధ్యలో నియమ కోడికలు కూడా చేపలు వేయండి, మందిరం అంతా చేపలు పరచండి అని చెప్పేసి అంటాడు. ఎందుకో తెలుసా? ఆ చేప వారిని గురించి ఏడుస్తుంది, దేవుడికి మొరపెట్టిద్ది. ఆ రోడ్డు దేవుడికి మొరపెట్టిద్ది. వారు చూడండి, కొంతమంది ఆదివారం వస్తారా, వచ్చి కరెక్ట్గా అదే స్థలంలో కూర్చుంటారు. ఏ స్థలము? వారికంటూ ఒక స్థలం రిజర్వేషన్ చేసుకుంటారు మందిరాల్లో. అర్థమైందా? కుర్చీలు రిజర్వేషన్ చేసుకుంటారు. అంటే ఆ కుర్చీలో వాళ్ళు కూర్చోవాలా, వేరే కుర్చీలో కూర్చోరు. ఒకడు కూర్చున్నా కూడా ఇది నా కుర్చీ, పక్క కుర్చీలో కూర్చో అని చెప్తారు కొంతమంది. అయితే కొంతమంది స్థలం ఒకటి ఉంటుంది, అంతే. ఆ మూల మొత్తం, లేకపోతే గుమ్మమో, లేకపోతే ముందు వెనకో ఒక సీట్ ఉంటుంది, ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలం వారు అక్కడికి వచ్చి అదే స్థలంలో కూర్చుంటారు. ఎన్ని సంవత్సరాలను చూడు అదే స్థలం వాళ్ళది. ఇంకా మార్పు చేర్పులు ఉండే స్థలాల్లో. ఇప్పుడు అలాంటి స్థలము, అలాంటి మనం కూర్చున్నటువంటి కుర్చీలు కూడా ఏం చేస్తాయంట? బాధపడతాయి, దేవుడికి మొరపెడతాయంట. అందుకే జయరాజని చెప్పేవాడు, సేవకులారా మీరు చేపలు, నియమ కొడుకులు అన్నిటికీ చేపలు వేసేయండి అని చెప్తాడు ఆయన. గుర్తుపెట్టుకో అమ్మలారా, ఇలారా, నీకేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఎవరి చుట్టూ ఉంటాడంటే ప్రార్థించేవారు, ప్రార్థనా పరులు, ప్రార్థన జీవితం కలిగినటువంటి వారికి ఆయన చుట్టూ ఉంటాడు, భద్రత, సేఫ్టీ ఇస్తాడు. గుర్తుపెట్టు. కాబట్టి నాలుగవదిగా మీకు ఇది జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. మొదటిది, తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. రెండవది, భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఉంటాడు. మూడవది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం, ఆయన ఆశ్రయించే వారి చుట్టూ ఆయన ఉంటాడు. నాలుగవది, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారి చుట్టూ ఆయన ఉంటాడు. చివరి 5వదిగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనము చదువుకుంటాం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. చాలు. 5వదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి చుట్టూ ఉన్నాడు? ఎవరి చుట్టూ ఉంటాడు? దేవుని యొక్క దూత అంట ఎవరి దగ్గరకు వచ్చింది? గొర్రెల కాపల దగ్గరకు వచ్చింది. రాత్రిపూట అంట గొర్రెలు కాస్తున్నటువంటి వారు, మందను కాసేటువంటి వారు, ఇలాంటి వారి దగ్గరికి దేవుని యొక్క దూత అనగా గాబ్రియేలు దూత వచ్చింది. వారి చుట్టూ ఏముంది చెప్పండి? ఏముంది? దేవుని మహిమ, ప్రకాశవంతమైన జీవితం వారి చుట్టూ ఉంటూ ఉంది. వీరు ఎవరు అంటే కాపరులు. చెప్పండి, ఎవరంటే వీళ్ళు? కాపరు. కాపర్లు ఏం చేస్తారో తెలుసా? రాత్రి అని లేదు, పగలని లేదు వాళ్ళకి. రాత్రింబగళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటి? ఏం పని? ఆ మందను మేపటమే, కాయటమే వాళ్ళ జీవితం. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి భాగములో ఆలోచన చేస్తే వీళ్ళు ఎవరు అంటే యెరూషలేము యొక్క కాపురస్తులు. వాళ్ళు ఎవరు అంటే యెరూషలేములో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు. చూడండి, ఉదాహరణకి మీకు తెలియటని చెప్తున్నాను వీళ్ళ గురించి. యెరూషలేములోనికి ఏట బళ్ళు అర్పించే దాని కొరకు గొర్రెలను, మేకలను, పొట్టేళ్ళు ఇలాంటివి తీసుకొస్తారు. ఇవన్నీ కూడా కాయటానికి, సంరక్షించటానికి, వాటి యోగక్షేమాలు చూడటానికి కాపర్లు ఉంటారు. ఇప్పుడు ఈ కాపర్లే వీళ్ళు యెరూషలేముకు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మందలన్నిటిని కూడా వీళ్ళు మేపుతూ ఉంటారు.
రాత్రింబగళ్ళు అనగా ఆ బలిచ్చేంత వరకు కూడా వాళ్ళ పేరట, వాళ్ళ కుటుంబ పేరట బలిచ్చేంత వరకు కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ మందను, ఆ పశువులను వీళ్ళు కాసేవాళ్ళు ఉంటారు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క యెరూషలేములో వీరు దేవుడు పని చేస్తున్నటువంటి వారు కనుక వీరికి దేవుడు చుట్టూ ఉంటాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుని దూత ఎవరి దగ్గర పోయింది? గాబ్రియల్. అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గరికే పోవాలా? ఏం అధికారుల దగ్గర పోలేదే, గనుల దగ్గర పోలేదే, లేకపోతే సామాన్యమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఘనత, పేరు, ప్రఖ్యాతి కలిగినటువంటి వారు, అందచందాలు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, హోదా కలిగినటువంటి వాళ్ళు, పేరులు, ప్రఖ్యాతులు, మంచి మంచి పరుగుబడి ఉన్న వాళ్ళ దగ్గర పోలేదే దూత. ఎవరి దగ్గర పోయింది? గొర్రెలు, సామాన్యమైనటువంటి గొర్రెలు కాసుకునే వాళ్ళు. గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే మనకి ఎట్లుంటుందండి? వాక్యం రాయబడిందంట, ఐగుప్తీయుల కంట గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? హేయమైన వారు. గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే పడదు ఎవరికి? ఐగుప్తులకి. గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే పడదు, అసహించుకుంటారంట. వాళ్ళని చూస్తే అసహ్యం అంట, వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు అంటారు. అట్లనే 5వ తలంపు మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే కాపరి. కాపరి యొక్క అత్వం, కాపరత్వం. ఏ కాపరిగా ఉంటామో ఆ కాపరి చుట్టూ దేవుని యొక్క దూతలు అనగా దేవుడే చుట్టూ ఉండగలుగుతాడనే సంగతి జ్ఞాపకం చేసుకో. ప్రేమైన వాళ్ళారా, ఈ కాపరి ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును. మేత మేయిచు నుండును. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, చెప్పండి అమ్మా. కాపరి ఏం చేస్తాడు? వాటి యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. మేత కావాలంటే మేత వేస్తాడు, దొడ్డిలోకి తీసిపోతాడు, దానికి నీళ్లు పెడతాడు, అన్నీ కూడా యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడే కాపరి. ఇలాంటి కాపరిగత్వం కలిగినటువంటి వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తన చుట్టూ ఉంటాడు, తన కుటుంబం చుట్టూ ఉంటాడు. అలాగనే మన వ్యక్తిగత జీవితాల గురించి కూడా ఆలోచన చేస్తే ఇక్కడ ఇంకొక పదం ఉంది. ఏమిటి ఆ పదం? లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త ఈ కాపరులు చేసిన పని ఏంటో చూపించి ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళురు. ఇక్కడ మాట గమనిస్తే కన్న వాటిని, విన్న వాటిని ఏం చేసినారంటాడు? చెప్పండి, ఏం చేసినారు? ప్రచురం చేసినారు. ఆ మాట కూడా చదువుదాం, గమనించండి. 17వ వచనం. వారు చూచి ఆ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు ఏం చేసినారంట? ప్రచురం చేసినారు. అంటే దేవుని గురించి, యేసు క్రీస్తు ప్రభువు గురించి, ఆయన జీవితము గురించి, ఆయన పుట్టుకల గురించి ఆ గొర్రెల కాపరు వెళ్ళి ప్రచురం చేసినారు. విన్నది, కన్నది, వారు ఏదైతే కళ్ళలో చూసినారో దాన్ని ఏం చేసినారు? వాళ్ళు ప్రచురం చేసినారు. అంటే 5వ తలంపు మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే గొర్రెల కాపరి యొక్క అనుభవం. వాళ్ళు ఆరాధించిన వారు, వారు ప్రచురం చేసిన వారు, వారు ఆలయమునకు వెళ్ళిన వారు, బెత్లెహేముకు వెళ్ళిన వారు, శిశువు దగ్గరికి వెళ్ళిన వారు, ఇలాంటి వారుగా ఉన్న కారణాన్ని బట్టి వారి చుట్టూ దేవుని యొక్క దూత. మనతో కూడా అలాగ ఉండాలని ప్రభు కోరిక. ప్రేమైన వాళ్ళారా,
మీకు మొత్తం 10 విషయాలు చెప్పిన. ఏమిటాయంటే, దేవుడు మన చుట్టూ లేకపోతే ఏముంటాయి, దేవుడు మన చుట్టూ ఉంటే ఏ జీవితం మనకి ఎలాంటి వారితో ఉంటాడో ఈ 10 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రాత్రికాల సమయంలో మరి సహోదరుడు ఆనందరావు అన్న, రమణమ్మక్క వారికి ఇచ్చిన పిల్లలు, వారి సేవ, వారి పరిచర్య, వారి కుటుంబం గురించి దేవుడు సంవత్సరం అంతా కాపాడిన దేవుడు నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశింపజేస్తూ వచ్చాడు. నూతనమైన పరిచర్య కొరకు తన కుటుంబ విషయంలో, ఇంకా భవిష్యత్తు దినాల్లో సేవ పరిచర్య కొరకు ఆ కుటుంబాన్ని ఈ విధంగా నడిపించి కాపాడి తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు పరిచర్య చుట్టూ దేవుడు తోడుగా ఉండి నడిపించాలనేదే ప్రభు యొక్క కోరిక. ఆయనకే కాదు, ఆయన కుటుంబానికే కాదు, చేరువచ్చిన మనకు కూడా ఇలాగ మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ దేవుడు ఉండాలి. ఉండడం ద్వారా మనకు క్షేమం ఉంది, భద్రత ఉంది, ఆయుష్ ఉంది, సంవత్సరం పొడిగింపు ఉంది, సమస్తం అన్ని విషయాల్లో మనకు సేఫ్టీ ప్లేస్ అనేది దేవుడే. ఇలాంటి అనుభవం మనకు దేవుడు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నగరికల్ నుంచి వచ్చినటువంటి దైవ సేవకుడు డానియల్ అన్న